బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని చైతన్యపురిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆగస్టు పురస్కరించుకొని మా సోదరుడు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ గారు ఒక జెండా కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు దాడి చేసిరు. దానికి సాంఘీభావంగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పరామర్శనకు పోయినారు. పరామర్శించేటప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తన కుటుంబం వల్లే తన సొంత సోదరుల వల్లే ఆలోచన చేస్తాడు. ఆ సందర్భంగా జరిగిన సంఘటనలో లుచ్చా మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ మీద బీర్ బాటలతోటి రాడ్లతోటి దాడి చేసి రక్తాలలో కొట్టినాడు. రక్తాలు కారుతడం కూడా చూడకుండా ఒక కార్పొరేటర్ అని చెప్పి విలువ ఇవ్వకుండా దాడి చేసిండు. ఆ సందర్భంగా అతను హాస్పిటలైజేషన్ అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడికి వెళ్ళిండు. అరే ఆయన సొంత కొడుకులాగా ప్రతి కార్యకర్త తన కుటుంబంలాగా ఆలోచించే వ్యక్తి. ఆ సందర్భంలో ఉద్యోగం పడిండొచ్చు. ఉద్యోగంలో తన సొంత కొడుకు ఇబ్బంది అయిందని చెప్పి బాధతోటి ఉద్యోగంగా మాట్లాడవచ్చు. అంత మాత్రాన హనుమంతరావు కబాడ్దార్ ఏమనుకుంటున్నాను? మా బండి సంజయ్ నిన్న ఏమన్నా రాళ్లతోడు కొట్టిండా, వీరు బాటలతోడు కొట్టిండా? ఏం చేసిండు నేను? నువ్వు ఎట్లా మాట్లాడుతావు? ఒక రాష్ట్ర అధ్యక్షునితో సంబంధించాల్సిన మాటలు అవి. నేను అడుగుతున్నాను, నీ యొక్క మా బండి సంజయ్ అన్న అమాయకుడు, వాస్తవంగా ఒక ధర్మం తెలిసిన వ్యక్తి, హిందుత్వం తెలిసిన వ్యక్తి, ఈ యొక్క రాష్ట్ర జాగరణ కోసం ఎంతో కష్టపడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నీలాగా హత్యలు చేయనీకి రాదు ఆయనకు, నీలాగా దోపిడీలు చేయనీకి రాదు, నీలాగా కబ్జాలు చేయనీకి రాదు, నీలాగా కుటుంబాలను కూల్చే రాదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏమైనా ఉన్నదా నీకు? నువ్వు అంటున్నావు రాష్ట్రం మొత్తం నాకున్నది. అరే హనుమంతరావు లుచ్చా, తెలంగాణ ఎడ్యుకేషన్ ఎక్కడికి పోయినవరా నువ్వు? ఇదే తూఫాన్లో లాఠీలు పట్టుకొని తెలంగాణ యువకులను తరిమి కొట్టుకుంటే పాపం తెలంగాణ యువకులు దెబ్బలు తాకి రక్తాలు కాలుతుంటే ఏంద్రా నీది? ఈ రోజున తెలంగాణ బిడ్డల పుణ్యమా అని చెప్పి నువ్వు ఇంకా ఎమ్మెల్యే అయితే ఈ తెలంగాణ గడ్డ మీద నువ్వు పదవి అనుభవించుకుంటూ ఈ రోజున మాట్లాడుతున్నావు. నువ్వు లుచ్చా ఏమనుకుంటున్నావు? బండి సంజయ్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి. అరే మా కిషన్ రెడ్డి అన్న కన్నా ఎర్ర చేస్తే ఇవాళ మిలిటరీ వచ్చి మొత్తం రాష్ట్రపతి పాలన పెట్టి చేస్తుందిరా. అలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు విలువనిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే ఏమనుకుంటున్నావురా నువ్వు? బండి సంజయ్ అంటే నీలాంటి ఉత్సాహం అనుకుంటున్నావా? నీలాంటి ఏమనుకుంటున్నావురా నువ్వు? బండి సంజయ్ ఒక వ్యక్తి, ఒక శక్తి. మేము ఒకటే చెప్తున్నాము, సామరస్యంగా ఉండాలి. గత ఎన్నికల్లో కూడా నా మీద కూడా దాడి జరిపితే బండి సంజయ్ గారు విమర్శించారు. ఎందుకంటే తన యొక్క కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర అధ్యక్షుల మీద ఉన్నది. ఒక బండి సంజయ్ కానీ, ఒక అరవింద్ కానీ, ఒక కానీ, ఒక రాష్ట్ర కానీ ఎవరు కూడా అరే ఈ పోలీస్ పాఠశాల మేము బెదరం. మేము ఒకటే చెప్తున్నాం, మేము రాష్ట్రం మొత్తం కూడా
నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను తలుచుకుంటే ఏమో చెప్తావు. మరి పీపుడానికి ముఖ్యమంత్రి కారాదా? నీ టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడివా? నువ్వు పెద్ద పీపుడుగా అయితే నీ టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడుగా నేను చెప్తున్నా గర్వంగా. సామాన్య కార్యకర్త కూడా మా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, గవర్నర్ అవుతాడు. నువ్వు కారా తమ్ముంటే చెప్తాను బిడ్డ, నువ్వు 10 జన్మలు ఎత్తుకునే ఈ పార్టీలో ఏమీ కావు. ఇది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ఈ రోజున ఒక కిషన్ రెడ్డి అవుతాడు మా దగ్గర, ఒక ధర్మపురి సంజయ్ అరవింద్ అవుతాడు, ఒక బండి సంజయ్ అవుతాడు రా. నేను చెప్తున్నాం, ఏమనుకుంటున్నారా? మాటలు రావనుకున్నాం. బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, ఒక్కొక్క బీజేపీ నాయకుడు కార్యకర్త తమ రక్తాన్ని చూపిస్తే మీరు ఉండరా? ఏంద్రా అరాచకం ఇది? 23లో వస్తున్నాం. అందుకే మా యోగి, మా యూపీ ముఖ్యమంత్రి మా యోగి గారు మీలాంటి అరాచక శక్తులను నేరవేస్తున్నాడు. నిజంగా కూడా చెప్తున్నాం మేము, రాబోయే 23 ఎలక్షన్లో హిందూ జాగరణ స్టార్ట్ అయింది. అరే మీలాగా ముస్లిం ఓట్లతోటి, క్రిస్టియన్ పార్టీ ఓట్లతో కాదా మేము గెలిచింది, హిందూ సమాజంతో గెలిచినాం రా మేము. దమ్ముంటేరా? అరే కేసీఆర్ నువ్వు అంటే అరే నువ్వు కేసీఆర్ కాలం మేము వస్తున్నాడు, నువ్వు కేసీఆర్ కాలం వస్తున్నాడు. మొన్ననేమో తెలంగాణ అఖిలేష్ అన్నావు, మరి ఇవాళ తెలంగాణ పార్టీ. మరి నీకు సిగ్గు లజ్జా ఉన్నారా? సిగ్గు లజ్జా ఉన్నారా నీకు? మేము ఒకటే చెప్తున్నాము, ఖబర్దార్ ఇలాంటి దాడులకు మీరు ప్రయత్నిస్తే మా కిషన్ రెడ్డి చూసుకుంటాడు. ఒక్కసారి కన్నెర చేసిందనుకో బిడ్డ, ఇక్కడ రాష్ట్ర ప్రతిపాలన పెట్టి మీ అరాచకం ఎండగడతాం. ఏమనుకుంటున్నారా మీరు? రాజ్యం ఉందని చెప్పి, రాష్ట్రం ఉందని చెప్పి పెట్టయిపోతున్నారు మీరు. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా విలువ ఇచ్చే ప్రజాస్వామ్య వ్యవస్థ మన భారతదేశ వ్యవస్థ, ఈ హిందూ వ్యవస్థ, ఈ సమాజ వ్యవస్థ. మేము సమాజ మంచితనానికి పాటుపడుతున్నాం తప్ప చాతగాక కాదు. నువ్వు మాట్లాడితే అయిపోయింది అనుకున్నావురా? రారా దమ్ముంటే ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక ముఖ్యమంత్రి గారు అదే పిలుపునిరా. నేను ఒక 2 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది. నేను పిలిపిస్తున్నారా? ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, మా సంజయ్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మా కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతి ఒక్కరు కూడా మాకు హక్కు ఉన్నదా? మీ దాంట్లో లేదురా. అరే మీ దుకాణం రా మీది. మీరు మగ్లీస్కు తలలు వంచి అలా కాళ్ళు మొక్కి గెలుచుకోనరా మీరు. ఏం మాట్లాడుతున్నారా మీరు? సంజయ్ అన్న తెలుసా? రేపు 2023లో నేను 24 అన్నాడు మా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు రా. మీ ఇలాంటి దుష్ట శక్తుల కోసమే యోగి ఎట్లయితే ఏదైతే వేస్తున్నాడో అక్కడ అరాచక శక్తులను ఇక్కడ కూడా స్టార్ట్ అవుతారు 23లా. అందుకనే సంజయ్ అన్న సంగ్రామ యాత్ర చేస్తున్నాడు. అగో రాజాసింగ్ గారు కూడా వస్తున్నారు, అగో ధర్మపురి అరవింద్ వస్తున్నాడు, డాక్టర్ లక్ష్మణ్ అన్న వస్తున్నాడు, కిషన్ రెడ్డి అన్న వస్తున్నాడు. మీ భర్తం పట్టడానికి రా. ఏమనుకుంటున్నారా మీరు? ఖబర్దార్ ఇంకోసారి మా రాష్ట్ర నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ప్రతి కార్యకర్త రక్తంతో మరిగిపోతున్నాడు. నీ మాటలు చూస్తే అవు ఒక కొడుకుకు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, దెబ్బలు తగిలినాయి అని ఆయన బాధతో తన కొడుకు జరిగిన ఇబ్బంది వల్ల తన కుటుంబ సభ్యులుగా మాట్లాడేటచ్చు. అంత మాత్రం తప్పారా? మా బండి సంజయ్ వచ్చి నేను పొడిచినాడ్రా? మీరు వాళ్ళందరూ కొట్టినాడ్రా? నోటికి ఎట్లా మాట్లాడతావు? నీకేం ఉక్రోషం ఉన్నదా? నీకు దెబ్బ తాగిందా? ఒక మా తోటి సోదరుడు అక్కడ కార్పొరేటర్ శ్రావణ్ గారికి ఇబ్బంది చేసినావు కాబట్టి మాట్లాడాడు. మేము ఫుల్లా చెప్తున్నాము, దయచేసి అన్న మాటలు నువ్వు వెనక్కి తీసుకో, లేకుంటే ఖబర్దార్ బిడ్డ. నీకు ప్రతి ఎలక్షన్లో నీకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి, నీకు హుజరాబాద్లో కూడా జరుగుతాయి. ప్రజలందరూ చూసి దాన్ని వాలకము నువ్వు మాట్లాడుతున్న మాటలు అర్థమైపోయింది. ఇక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నాయినా ఇది ఇంకా పెట్టయిపోతుందని చెప్పి. కాబట్టి దయచేసి పత్రికా సోదరులు కూడా చెప్తున్నాం, ఇటువంటి అరాచక శక్తులను మీరు ఎండగట్టాలి, ప్రజా మంచితనానికి మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. బండి సంజయ్